హల్లెలూయా హల్లెలూయా. నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే మమ్ము కాచావయ్యా. అందరికి వచ్చిన పాట, తెలిసిన పాట, ప్రభు నామాన్ని మనసారా ఆరాధన చేస్తూ పాట పాడదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పాడదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. స్వరమెత్తి. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే మమ్ము నడిపించావు. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. స్వరమెత్తి. యేసయ్యా నీ కృప మా ఎడల కలుగునుగాక నాయన. పర్వతాలు తొలగిపోయినా, మెట్టలన్నీ తత్తరిల్లిన, నీ కృప మమ్ము విడువదంటివే. పర్వతాలు తొలగిపోయినా, తత్తరిల్లిన, పాడదాం. మమ్ము విడువదంటివే, నీ కృపలోనే మమ్ము దాచావయ్యా, నీ కృపలోనే నన్ను కాచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. పాడదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. నీ కృపలోనే మమ్ము ప్రేమించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు, నీ కృపలోనే మమ్ము ప్రేమించావు. యేసయ్యా మమ్ము పోషించా. పాడదాం. కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. యేసయ్యా కృప కలుగునుగాక, కృప కలుగునుగాక. నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే నన్ను నడిపించావు, నీ కృపలోనే మమ్ము బ్రతికించావు, నీ కృపలోనే నన్ను నడిపించావు. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. అందరూ మనసారా మనసారా యేసయ్యా 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 యేసయ్యా. ఏ పాటి వారము యేసయ్యా, ఏ యోగ్యత మాలో లేనే లేదయ్యా. నీ కృపలోనే మమ్ము మించావు, నీ కృపలోనే మమ్ము పోషించావు,
పోషించావు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, తన కృపలోనే మనలను ఎంతవరకు పోషించిన మన దేవుడు, తన కృపలోనే ఎంతవరకు మనలను ప్రేమించిన దేవుడు, ఈరోజు మనకు చాలిన దేవుడు నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇంతవరకు నీ కృపలో నన్ను దాచావు, నీ కృపలో నన్ను ప్రేమించావు, పోషించావు, నడిపించావు. ఏ పాటి వారమయ్యా ఇంతగా మా ఎడల నీ కృపను చూపించుటకు నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర మనందరితో సూటిగా తేటగా మాట్లాడుతున్న మన దేవునికి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మన మధ్యలో ఉన్న సహోదరు రాజు గారు ప్రార్థనలో నడిపిస్తారు. రాజు గారు, అమ్మ మైకేమండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి ఏమి ఇచ్చేమని తీర్చుకోలేమయ్యా. సమస్తము ఎరుగుని దేవానికి స్తుతులు స్తోత్రాలు, దేవానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా గద్దించిన నేను ఈ రోజంతానైనా ఈ రెక్కల చోటును భద్రపరిచి దేవానికి స్తోత్రనైనా రోజా ప్రవీణ్ గారిని అయ్యా నైనా మరొక సంవత్సరంలో ప్రవేశించినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా నేను నీ సేవలు ఇంకా బహుబలుగా వాడుకుంటున్నందుకు వందనాలు దేవానికి స్తోత్రంనైనా అయ్యా. అయ్యానికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవానైనా. నేను ఈ నిమిత్తమునైనా అయ్యా నేను నీ ప్రార్థన పెట్టించుకొని నేను గొప్పగా ఆరాధించే కృపను దయచేసినందుకు వందనాలు దేవానికి స్థుతులు స్తోత్రం. నేను గర్భాన్ని మీరు తెరవండి అయ్యా, బహుబలం మీరు దయచేయండి, సహాయం చేయమని వేడుకుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రం. నేను ప్రార్థనలో పాటల ఆరాధనలో మీరు ఉండండి అయ్యా. నీకు స్తోత్రం. నేను సేవకు కుటుంబాలు మీరు దీవించండి, మంచి ఆరోగ్యం శక్తిని బలాన్ని మీరు దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. అయ్యా నీకే వందనాలు స్థుతులు స్తోత్రం అయ్యా. నీ సేవ కోసం ఎంతో పరుగులాడుతున్నారు అయ్యా. నీ మంచి చక్కని ఆరోగ్యం మీరు దయచేయండి అయ్యా. నీకు నీ సేవలు ఇంకా బహుబలుగా వాడుకోండి, సహాయం చేయమని వేడుకుంటున్నాను. సాగిపోయే జీవితం ఇంకా నువ్వు దయచేయండి, సహాయం చేయండి అయ్యా. నీ పని కోసం ఎంతైతే పరిగెడుతున్నారో నైనా అలసట లేకుండా మీరు సహాయం చేయండి దేవానికి స్తోత్రాలు తండ్రి. అయ్యా నేను కావాలన్నా వాళ్ళ ఊహల ఉద్దేశాలు ప్రతిదీ మీరు ఎరుగున్న దేవుడు. నేను మీ సేవకులు నోటంలో వచ్చే ప్రతి మాట మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం అయ్యా. నీకు స్తోత్రాలు అయ్యా. ప్రార్థనల పాటల ఆరాధనలో మీరు ఉండండి. దైవసేకులు నేను ఎత్తిపెట్టి వాక్యంతోనైనా అయ్యా కుటుంబానికి మాకు కావాల్సిన మొత్తం అని మీరు దయచేయండి, సహాయం చేయమని వేడుకుంటూ ఈ చిన్న ప్రార్థన కొద్ది మాటలు ఆలకించమని నేను యేసు పరిశుద్ధ నామములో మరొకలుగా అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మన స్తుతి ఆరాధన అంగీకరించి తన వాక్కు ధర మనందరితో సూటిగా తేటగా మాట్లాడి సాక్ష్యం ధర మహింపొందాం. మన దేవునికి ఆకాశంలో చేతులు పైకి చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని ఘనంగా మహింపడతాం. హల్లెలూయా 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 హల్లెలూయా. మంచిది, అందరు క్రమంగా కూర్చుందాం. ఈ సమయంలో సాక్ష్యాన్ని పంచుకుంటారు. సమయం ఇచ్చిన దేవునికి వందనాలండి. పాస్టర్ గారు పాస్టమ్ గారికి వందనాలు, చేరుకూడి వచ్చిన బిడ్డలందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. గతించిన సంవత్సరం అంతా దేవుడు తన కృపలో నన్ను ఎంతగానో కాచి మరి నూతన సంవత్సరం నా జీవితంలో దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నానండి. గతించిన సంవత్సరంలో దేవుని పరిచర్యలో దేవుడు ఎంతగానో తన పరిచర్యలో నన్ను నా భర్తను క్షేమంగా వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎన్నో ప్రయాణాలు చేసాం. మాకు చేతనైనంత వరకు మాకు కనిపించిన ప్రతి ఒక్కరికి దేవుని సువార్తని ప్రకటించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఎన్నో ప్రమాదాల నుండి దేవుడు మమ్మల్ని తప్పించాడు, ఆరోగ్యం ఇచ్చి ఇంతవరకు మమ్మల్ని పోషించి బ్రతికించి నడిపించిన దేవునికి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. నా కొరకు మా అందరి కొరకు మా పరిచర్య కొరకు ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గతించిన నెల నుండి కొన్ని బలహీనతల కారణంగా నాకు అనారోగ్య కారణం థైరాయిడ్ రావడం, హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే థైరాయిడ్ అని తేలింది. దాని కొరకు ప్రార్థన చేయండి. నా గర్భాన్ని దేవుడు తెరిచేలాగిన ఉన్న ప్రతి బలహీనత నుండి విడుదల దయచేసేలాగిన మీ అందరూ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎన్నో ప్రయాణాలు దేవుని పరిచర్యలో అలుపెరగకుండా వెనక్కి వెళ్ళకుండా ప్రతిసారి ముందడుగు వేస్తూ ఎక్కడికి వెళ్ళినా క్షేమంగా దేవుడు మమ్మల్ని తీసుకొచ్చేలాగిన మా ప్రతి ప్రయాణంలో దేవుని పరిచర్యలో మేము ఇంకా కొనసాగాలని ఎంతో ఆశ దేవుడు తీర్చేలాగా మీ అందరూ
మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నాతో వారి కుటుంబం కొరకు, కన్నవారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఇందాక సాయంత్రం ప్రార్థన స్టార్ట్ చేసే ముందే నారాయణపురం నుంచి ఫోన్ వచ్చింది. తాతయ్య గారిని ఎవరో నెట్టేశారంట. ఆయన తలకి దెబ్బ తగిలి స్పృహ లేకుండా అయిపోయారు అని చెప్పారు. ఆయన కొరకు కూడా ప్రార్థన చేయండి. ఎటువంటి బలహీనత ఆయనకి కలగకుండా మారు మనసు పొందుకొని రక్షణ పొందుకొని, అలాగే మా వదిన గారి జీవితం కొరకు ప్రార్థన చేయండి. తన బలహీనతలను విడుదల దయచేసేలాగిన దేవుని మీ అనుదిన ప్రార్థనలో నా కొరకు, నా తోరి కుటుంబం కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయండి. ఇంకా ఏది ఏమైనా కానీ దేవుని పరిచర్యలు అయితే మేము వెనుకడుగు వేయకూడదు. ప్రతి క్షణం దేవుని కొరకు, దేవుని పని కొరకు పరిగెత్తాలి. అదే మాకు గురిగా మేము వెళ్ళాలి అనే ఆశ అయితే నాకు ఉంది. ఆ ఆశలు మేము ఎటువంటి శ్రమలు ఎదురైనా సరే ఆ శ్రమల్ని సహించి మేము దేవుని పరిచర్యలు ముందుకెళ్ళేలాగా మీ అందరిని ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. నా ఎటువంటి బలహీనతలు మాకు అడ్డుపడకుండా, ఎటువంటి రోగం మమ్మల్ని ఏమి చేయకుండా ప్రతి శ్రమను సహిస్తూ భరిస్తూ దేవుని పరిచర్యకై ప్రాకులాడేలాగా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు దేవుడు మమ్మల్ని ఎంతగానో కాపాడి నడిపించినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈ యొక్క సాయంకాల సమయంలో మనందరము చేరుకూడి ప్రభు నామాన్ని గణపరచడానికి నా ప్రభు మనకెంతగానో సహాయం చేశారు. దేవునికి స్తోత్రం. అందును బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తున్నాను. గట్టి రెండు చేతులు పైకెత్తి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రండి, కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. అనుకున్న రీతిని బట్టి 8:45కే ప్రార్థన ముగిస్తాం. స్తోత్రం. 8:45 ప్రార్థన ముగిస్తాం. ఎందుకంటే చెప్పిన మాట ప్రకారంగా మనం కార్యక్రమాన్ని ముందుకు త్వరగా నడిపించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రండి, దేవుని మాటలు ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట, కీర్తన గ్రంథం 31వ సంకీర్తన 19వ చరణం. నీ యందు భయభక్తుల గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన మా పరమ తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ మాటలు అయా ధ్యానించుచు ఉండగా మీరే నాతో మాతో అందరితో సూటిగా తేటగా మాట్లాడి బలపరిచి నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. మంచిది. ప్రియా దేవుని బిడ్డలారా, మరొకసారి మొట్టమొదటిగా అవకాశం ఇచ్చిన నా దేవత దేవునికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. రెండవదిగా చేరుకుడు వచ్చిన మీ అందరికీ నా నిండు వందనాలు. అందరికీ వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు కోడిక పెట్టుకోవడానికి లేదంటే జరిగించడానికి ముఖ్య ఉద్దేశం, దేవుడు మా జీవితాల్లో, మా కుటుంబంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరిగించారు. దేవునికి స్తోత్రం. ఎన్నో శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో కొట్టుమిట్లాడుతున్న అనేకమైనటువంటి క్లిష్టమైన పరిస్థితుల నుంచి దేవుడు విడిపించి ఈరోజు తన రెక్కల క్రింద మమ్మను అలాగే సంఘమును అంతటిని భద్రపరిచారు. దేవునికి స్తోత్ర. ప్రపంచంలో అనేక చోట్ల ఎన్ని విపత్తులు జరుగుతున్నప్పటికైనాను దేవుని కృప మన పట్ల ఎంతో హెచ్చుగా ఉంది. అందుని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను, ఘనపరుస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. అదే సమయంలో మా ప్రియులు, నా ప్రభువు నాకు ఇచ్చినటువంటి సతీమణి రోజా ప్రవీణ్ గారు, పాస్టమ్మ గారిని బట్టి దేవుడు వారి జీవితంలో సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరాన్ని ఇచ్చారు. అందుని బట్టి నేను దేవుడిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్ర. రండి, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఇది 2వ ప్రసంగం. ఉదయకాలంలో ఒక మీటింగ్, అనగా ఉదయకాలంలో ఇంచుమించు కొంతమంది మేమందరం కలిసి దేవుని పరిచర్లో ఉండడానికి, ఆ గ్రూపులో దేవుని ఒక వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు కృప చూపారు. ఇది 2వ ప్రసంగం. ఇది అయిన తర్వాత 3వ ప్రసంగం ఉంది. కువైట్లో ఉన్నటువంటి వారందరికీ మరలా వాక్యాన్ని చెప్పాలి. దేవునికి స్తోత్రం.
అది 9:30 గంటల నుంచి 10:30 గంటల వరకు లేదా 11 గంటల వరకు కొనసాగుతుంది. దాని గురించి కూడా ప్రార్థన చేయండి. హల్లెలూయా. రండి, ఈ రోజు దేవుని యొక్క లేఖన భాగంలో రాయబడిన మాట 31వ సంకీర్తన 19వ చరణంలో రాయబడిన మాట. నీ యందు భయభక్తుల గలవారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. హల్లెలూయా. దేవుడు మనందరి కొరకు, నేను ఎందుకు మనందరి కొరకు అంటున్నానంటే, ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి కొరకు దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దేవుని యందు భయము ప్లస్ భక్తి కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారి కొరకు ఒక మేలు దాచిపెట్టాడు. ఆమె ఏం దాచిపెట్టాడు? మేలు. నేను అంటాను, ఒక కీడు వెనకాల ఎన్ని మేలు ఉన్నాయి? 2 మేలు దాగున్నాయి అంటారు. ఆమె మరొక మాట, ఇప్పుడు దేవుడు ఒక కీడు వెనకాల 2 మేలు దాగున్నాయి అంటే కీడు మనకు మంచిదేగా. ఆమె అంటే దేవుడు మనకి ఏది చేసినా మంచే చేస్తాడు, మేలే చేస్తాడు తప్ప ఏ కీడు చేయడు, ఎవరికి ఆయన అపకారం తలపెట్టాడు. అందుకని ఇదే కీర్తన గ్రంథంలో 145వ సంకీర్తన 10వ వచనంలో రాబడిన మాట, యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నాయి. ఆయన ఉపకారం చేసేవాడు కనుక ఇప్పుడు ఏ ఉపకారం చేయాలి? ఇదిగో నా భార్యను గతించిన సంవత్సరం అంతా కాపాడి మరొక నూతన సంవత్సరం ఇచ్చాడు. అది ఉపకారం కాదా? సంగమనంతటిని కూడా ఆయన కాపుదలలో కాచి కాపాడాడు. అది ఉపకారం కాదా? ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా, ఎటువంటి అపాయముల్లోనికి మనల్ని నెట్టివేయకుండా తన కృప చొప్పున మనందరినీ నడిపించాడు. అది ఉపకారం కాదా? ఆమె చెప్పండి హల్లెలూయా. ఇన్ని ఉపకారాలు చేశాడు. ఇప్పుడు ఒక సాక్ష్యం చెప్పారు పాస్టర్ గారు, మీరు విన్నారు. దేవుడు మాకు ఇచ్చినటువంటి తాతయ్య గారిని అక్కడ జరిగినటువంటి, మరి ఏం జరిగింది ఏంటో తెలీదు, కొంచెం అలా తోసారంట, మరి గొడవ జరిగింది ఏంటో, తాతయ్య గారు పడిపోయారు. పడిపోయిన తర్వాత వెంటనే తలకి దెబ్బ తగిలింది. ఆయన వెంటనే కొంచెం కోమాలోకి, లేదంటే కొంచెం అన్కాన్షియస్ అయిపోయారని చెప్పారు. దేవునికి స్తోత్రం. ఆయనను ప్రభు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అంటే గమనించండి, ఆయన యందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి కొరకు ఆయన ఒక మేలు దాచించాడు. ఆమేన్. ఏం దాచించాడు? ఇప్పుడు మనందరం మేలులు పొందుకోవడానికే కదా ఇక్కడికి వచ్చాం. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆ మేలు పొందుకోవాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు భయము భక్తి కలిగిన వారుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బాగా గమనించండి, మనకు డబ్బు కావాలి, మనము సంపద కలిగిన వారుగా ఉండాలి, మనము ఉన్నత స్థాయికి వెళ్ళాలి. ఇప్పుడు ఇవన్నీ మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? ముందు మనలో శ్రద్ధ ఉండాలి. ఏముండాలి? గట్టిగా హల్లెలూయా. సామెతల గ్రంథంలో రాబడిన మాట, శ్రద్ధ కలిగిన వారు మర్చిపోయారు, శ్రద్ధ కలిగిన వారు ఐశ్వర్యవంతులు అవుతారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనలో ఏముండాలి? శ్రద్ధ ఉన్నప్పుడు ఐశ్వర్యవంతుడు. దేని మీద శ్రద్ధ? అందుకని మత్తయి సువార్తలు అంటాడు, డబ్బు మీద మనసు ఉంచుకొనకుడి, అది రెక్కలు వచ్చి. ఆమేన్. దేని మీద శ్రద్ధ? దేవుని యందు భయము భక్తి కలిగిన వారిగా మనం ఉంటే ఆయన మన కొరకు ఒక మేలు దాచిపెట్టాడు. ఆ మేలు ఎంతో గొప్పదంట. ఆమేన్. ఈ లోకంలో ఎవరు చూపించలేనటువంటి, ఎవరు ఇవ్వలేనటువంటి ఒక గొప్ప ధన్యకరమైనటువంటి మేలును ప్రభు మనకిచ్చాడు. అది ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవుని యొక్క మహాకృపను బట్టి అనేకమైనటువంటి వారందరికీ అనేకమైనటువంటి కార్యకలాపాలు ఉన్నప్పటికైనాను, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నప్పటికైనాను, ఇదిగో కొద్ది మందిగా చేరినటువంటి మనము ఆయన నామాన్ని ఘనపరచుటలో ఎంత నిమగ్నమైతే కలిగి ఉన్నామో అంత మేలు మన ప్రభు మన కొరకు దాచిపెట్టాడు. హల్లెలూయా. ఆ మేలు ఎంత గొప్పదంటే ఇహలోకపరమైనటువంటి మనుషులు చెప్పలేనిది, పరలోక సంబంధమైనది. అది పరలోక రాజ్యమే. దేవునికి స్తోత్రం. ఆ మేలు ఆయన యందు భయభక్తులు కలిగిన వారు మాత్రమే పొందుకోగలరు. ఆమేన్. చెప్పండి హల్లెలూయా. కొంతమంది వ్యాయామాలు చేస్తారు, ఎక్సర్సైజులు చేస్తారు. ఎంత ఎక్సర్సైజులు చేసినా ఆరోగ్యంగా ఉంటున్నారా? ఉండగలుగుతున్నారా? ఉండలేరు. గల కారణం ఏంటంటే ఎక్సర్సైజులు చేసినంత మాత్రాన ఆరోగ్యం వస్తుంది అనుకుంటే పొరపాటు. అందుకని అంటాడు ఆరోగ్యమే మహా. ఇప్పుడు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏం చేస్తున్నారు? అందరూ
రకరకాల విన్యాసాలు, అనేకమైనటువంటి వాటికి లోబడుతూ ఎంతగానో డబ్బులు కూడా దానికి కడుతున్నారంట. జిమ్ చేయడానికి ఏం కడుతున్నారు? దేవుడు ఆరోగ్యం ఇస్తుంటే ఆరోగ్యంగా ఉండడం మానేసి, దేవుని యొక్క పనిలో ఉండడం మానేసి, ఇష్టానుసారంగా అటువైపు ఇటువైపు తిరుగుతూ దేవుణ్ణే గనపరచకుండా దేవుణ్ణే పక్కన పెడితే, భయభక్తి లేకపోతే ఏ మేలు కలిగితే మన జీవితాల్లో? ఎన్నిసార్లు చూసిన రోగాలే. ఆమె లోగడ ఒక సామెత ఉందంట, అంజూరపు కాయను చూడండి, దాని పొట్ట విప్పు చూస్తే అన్నీ కూడా ఏముంటాయి? వెరీ గుడ్, ఓకే, పొరపాటు జరిగింది. ఓకే, మేడి పండు చూడు, మేలుమై ఉండు, పొట్ట విప్పు చూడు. అబ్బా, దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మన జీవితాల్లో మన ప్రభు ఇచ్చేటువంటి అనేకమైనటువంటి ఆశీర్వాదాలు ఏ ఒక్కరు కూడా చూడలేరు. కానీ చూడలేరని ఎందుకంటున్నానంటే, భయము భక్తి కలిగి ఉన్నవారు కొన్ని శ్రమల పాలైనను దేవుని మీద ఆధారపడతారు. ఆమె కానీ ఈ రోజుల్లో దేవుని మీద ఆశ లేనటువంటి వారుగా చాలామంది ప్రవర్తిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ఇక్కడ ప్రభు చెప్తున్న మాట, దావీదు భక్తుడు ప్రభుకి ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి వరం ఏంటంటే, అతడు ఏది చేసినా దేవుని మీద ఆధారపడి చేయడమే. ఆమె అతడు ఏది చేసినా దేవుని మీద ఆధారపడి చేయడమే. ఇప్పుడు నేను మాట్లాడుతాను, చెప్పండి, మనం ఏది చేసినా దేవుని మీద ఆధారపడుతున్నావా, డబ్బు మీద ఆధారపడుతున్నావా? గట్టిగా దేని మీద? డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు ఎప్పుడు మన సొంతం కాదు డబ్బు, దేవుడే సొంతం. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. అందుకని భక్తులు అన్నాడు, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా యేసుతో, సొంతమైపోవాలి నా యేసుకు, మిళితమైపోవాలి నా యేసుతో, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, సొంతమై మిళితమై యేసుతో ఏకమై, ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, నా రాజుతో. ఎగిరి వెళ్ళిపోవాలి నా యేసుతో, నా యేసుతో. దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఎక్కడికి ఎగిరి వెళ్ళాలి? డబ్బుకి రెక్కలో చెగిరిపోతే పక్కన పెడదాం. ఆయన కొరకు ఇంకా చెప్పాలి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన దాచిచ్చిన మేలును పొందుకొని ఎగిరి వెళ్ళిపోవాలి ఆయనతో. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడున్న ఈ ఆనందం రేపు ఉంటుందో ఉండదో? ప్రవళిక దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న సంతోషం రేపు పొద్దున ఉంటుందో ఉండదో తెలీదు. ఎవరు చెప్పలేరు, ఎవరికి ఊహకు అందనిది. దేవునికి స్తోత్రం. అందరూ బట్టి గమనించండి. ఇప్పుడు ఆ మేలు పొందుకోవాలి. ఇంకో మాట చూడండి, ఏమన్నాడు కింద? మర్చిపోతున్నారు వీళ్ళు. దాచుచున్నావు అమ్మా. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అమ్మా? నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం. గట్టిగా హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన కొరకు ఎవరైతే సాక్ష్య బిడ్డలుగా ఉంటారో ఆమె చెప్పండి. హల్లెలూయా. ఎలా ఉండాలంట? సాక్ష్యంగా ఉండాలి. ఆయన అంటాడు, అక్కడ రాస్తూ అంటాడు రెండో మాటలో, నరుల ఎదుట నన్ను ఆశ్రయించు వారి నిమిత్తము. ఒక మాట చదవండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచన భాగం. వారిది
పలుకునప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి, బాగా గమనించండి, మనము సువార్త కరపత్రికలు పంచిపెడుతున్నప్పుడు కానీ, సువార్త చెప్పేటప్పుడు కానీ, ప్రార్థన చేసేటప్పుడు కానీ, ఆరాధన జరిగించేటప్పుడు కానీ అనేక రకరకాల ఇబ్బందులు మనకు వచ్చాయి రాలేదా? ఆమె మాట్లాడట్లేదు, వచ్చాయా? ఇప్పుడు ఆయన కొరకు మనం నిలబడినప్పుడు ఎవరు ఏమన్నా కానీ అది మనకు ధన్యకరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు అదే మాట భక్తుడు అంటున్నాడు, నరుల ఎదుట ఆయనను, లేదంటే ఆయన కొరకు, ఆయన నిమిత్తము ఎవరైతే నిలబడతారో, దేవునికి స్తోత్రం, ఆయన నామాన్ని ఎవరైతే ఒప్పుకుంటారో, అంగీకరిస్తారో, వారి కొరకు దాచించినటువంటి మేలు, సిద్ధపరిచిన మేలు ఎంతో. ఆమేన్ చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట చెప్తాను ఇక్కడ, భయభక్తులు కలిగినటువంటి వారి కంటే నరులు ఎదుట ఆయన నామము నిమిత్తం ఎవరైతే ఒప్పుకుంటారో, నిలబడతారో, వారి కొరకు సిద్ధపరిచిన మేలు మరింత గొప్ప. దాచించినటువంటి మేలు తీసుకురావాలని కొంచెం టైం పట్టచ్చండి. ఆమె ఇప్పుడు లోపల ఎక్కడో దాచిపెట్టారండి. మమ్మీ ఒకవేళ మా భార్య గారు వచ్చి, ఏమండి ఈరోజు నా బర్త్డే కదా, ఏదో స్పెషల్ గిఫ్ట్ దాచిపెట్టారు కదా, నాకు తీసుకురండి అన్నారనుకో, నేను వెంటనే లోపలికి వెళ్ళి తీసుకురా, కొంచెం టైం పట్టచ్చు. అదే నా కొరకు సాక్ష్యంగా నిలబడి, ఏమండి ఏం చేయకపోయినా పర్లేదండి, మీరుంటే చాలండి అని అన్నారనుకో, ఇక్కడ సిద్ధపరిచిన వెంటనే తీసుకొచ్చి గిఫ్ట్ ఇవ్వలేమా? ఆమె చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు దాచిచ్చినటువంటి మేలు పరలోకం అయితే, సిద్ధపరిచిన మేలు రక్షణ. ఆమె ఇప్పుడు ఈ రక్షణ మనందరికీ అందుబాటులో ఉంది. ఆమె పరలోక రాజ్యం వెళ్ళేది ఇప్పుడు మారు మనసు పొంది, రక్షణ పొంది, బాప్తిసం పొంది, క్రీస్తు కొరకు శ్రమలు పడి అన్నీ మనము అనుభవించిన తర్వాత, నా ప్రభు యొక్క రాకడలో మనం ఎత్తబడిన తర్వాత అప్పుడు పరలోకం. మన రక్షణ అది సిద్ధపరిచినబడినటువంటి మేలు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. అందుకని ఇక్కడ మత్తయి సువార్తలో మరొకసారి చదవండి మాట. పరలోక రాజ్యం వారిది, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకునప్పుడు మీరెవరంట? గట్టిగా చెప్పండి, ఎవరంట? మనం ధన్యులుగా ఉండాలా, అన్యులుగా ఉండాలా? ధన్యులుగా ఉండాలంటే ఆయన కొరకు మనం ఏం చేయాలి? శ్రమలు అనుభవించాలి. ఇంకా చెప్పాలంటే అదే మాటలో అంటూ ఉన్నాడు, ఆ శ్రమలు అనుభవించేటువంటి వారిలో నా కొరకు ఎవరైతే హతసాక్షులు అవుతారు. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు హతసాక్షులు కాదు కదా, క్రీస్తు కొరకు నిలబడేవారే ఉన్నారా? అసలు ఉంటున్నారా? ఎక్కడ ఉంటున్నారు వీళ్ళు? దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. నా నిమిత్తము జనులు నీ మీద నిందలు వేస్తారు, అపనిందలు వేస్తారు, తట్టుకో తాళుకో, నా కొరకు నువ్వు నిలబడుతున్నావు కనుక నువ్వు ఖచ్చితంగా ధన్యుడివే. ఆమె ఇంకో మాట కూడా చెప్తాను, పెళ్లి చేసుకున్న తర్వాత, అత్తగారింటికి వచ్చిన తర్వాత ఏ భార్య అయినా సరే కొంతవరకు శ్రమలు అనుభవించడం సహజమే, అవునా కదా? శ్రమలు లేకుండా ఏ కోడలు కూడా మాట్లాడట్లేదు. శ్రమలు లేకుండా ఏ కోడలు కూడా అత్తగారింట్లో, అది కొద్దో గొప్పో ఏదో రీతిన ఒక మాట అనేసరికి నువ్వు అనేకమైనటువంటి, అనగా నీ ఇంటి వారిని అందరం వదిలిపెట్టి వచ్చేసరికి కొంచెం నీకు దుఃఖం కలగచ్చు, బాధ కలగచ్చు, అది నీ మేలు కొరకైనా సరే. అంతెందుకు, ఇక్కడ నిలబడి చెప్తున్నటువంటి దైవ సేవకున్నటువంటి మాటలు నువ్వు వింటే నువ్వు బాగుపడతావు. కొన్ని సందర్భాలు అది నీకు గాయాలుగా మారచ్చు. నీకు ఎంత గాయాలుగా మారినా ఆ గాయాలు నిన్ను గేయాలుగా మార్చి ప్రభు కొరకు నిలబడతాయి తప్ప నిన్ను ఎంత మాత్రం కూడా త్రోసి. దేవునికి స్తోత్రం, గట్టిగా హల్లెలూయా. ఎక్కడో ఉందో ఒక సామెత, అత్తలేని కోడలు అత్తలేని కోడలు వెరీ గుడ్ ఉత్తమరాలంట. నేను అంటాను దట్ ఈజ్ రాంగ్. అత్తలేని కోడలు ఎక్కడ ఉత్తమరాలుగా తయారైనట్టుగా చరిత్ర లేనే లేదు. ఎవరైనా ఉంటే చూపించండి, మీ ఇష్టం. అత్త ఉండాలి, దేవునికి స్తోత్రం, పెద్దవాళ్ళు ఉండాలి. ఇప్పుడు
ఏ అత్తగారైతే వచ్చినటువంటి ఇంటి కోడలకి అమ్మ నువ్వు ఇచ్చే అచ్చే సరిగ్గా చే నేను చేయలేకపోతున్నామేంటి ఆ నన్నంత మాత్రాన నిన్నేదో అన్నట్టు కాదు. అమ్మగారింటి దగ్గర ఎలాగైతే సుఖంగా పెరిగావో అత్తగారింటి దగ్గర కూడా అటువంటి సుఖాన్ని నువ్వు పొందుకోవాలంటే ఏం చేయాలి? అత్తగారి మాటకు లోబడాలి. తల్లి మాట లోబడలేదా? తండ్రి మాటకు లోబడలేదా? మరి అన్న మాట లోబడలేదా? అక్కలు చెప్పింది వినబడలేదా? అన్ని విధాలుగా లోబడినప్పుడు మరి అత్తగారింటికి వచ్చిన తర్వాత నువ్వేం చేయాలి? ఎందుకు ఈ మాట చెప్తానంటే సిద్ధపరిచిన మేలు నువ్వు పొందుకోవాలంటే ఆయన చెప్పిందల్లా చెయ్యాలి. ఆమేన్. ఆయన కొరకు సాక్షిగా నిలబడాలి. కొన్ని సందర్భాల్లో మీరే అంటారు, పాస్టర్ గారు మమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు, ఎప్పుడు చూసిన గద్దింపు మాటలు, ఎప్పుడు చూసినా తిడతారు, ఎప్పుడు చూసినా అది. ఈ గద్దింపు నీ ఆత్మకు ఎంతో మేలు చేస్తుంది. ఈ గద్దింపే లేకపోతే నువ్వేం చేసినా పర్వాలేదులే, కోడలు ఏం చేసినా అత్తగారు చూసి చూడనట్టుగా, అత్తగారు కూడా ఏం చేసినా కోడలు చూసి చూడనట్టుగా అలాగే ఉండిపోయింది అనుకోండి, ఆ కుటుంబం ఎప్పుడు ఎదుగుతుంది? ఎప్పుడు నేర్చుకుంటారు? ఆమె స్కూల్లో విద్యార్థులు ఉన్నారండి, సార్ గారు ఉన్నారు, చెప్పాలి, చెప్పకుండా చూసి చూడనట్టుగా అమ్మా పర్లేదులేరా చూసి కాబట్టి రాయండిరా అన్నారనుకో, ఎప్పుడు ఎదుగుతారా? వాళ్ళు ఎదుగుతారా? దేవునికి స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. ముగించేస్తాను చివరికి ఒక్క మాట. ఆయన మన కొరకు అనగా భయభక్తులు గల వారి నిమిత్తము దాచించినటువంటి మేలు గొప్పదైతే నరులు ఎదుట ఆయన ఆశ్రయించే వారి నిమిత్తము ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఆమేన్. మొదటిదేమో పరలోక రాజ్యం అయితే, రెండు రక్షణ. హల్లెలూయా. చివరికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచన భాగం. హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచన భాగం. యెహోవా నిన్ను గూర్చి వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా దేవునికి స్తోత్రం. చెప్పండి హల్లెలూయా. యెహోవా నన్ను గూర్చిన లేదంటే నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దాన్ని పక్కన పెడితే రెండో మాట అంటున్నాడు, యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచు. ఇంకో మాట చెప్పిన, ఆయన చేయాల్సినటువంటి కార్యం నూతన పరచడం కంటే మనమే నూతనంగా మారిపోవాలి. ఆమె అర్థమైంది అనుకున్నాను మాట. ప్రభువా సంవత్సరాలు జరుగుతున్నాయి, నీ కార్యాలు జరగట్లేదు, నీ కార్యాలు చూడాలి, నన్ను దీవించు ప్రభువా, నన్ను దీవించిన ఆయన, నన్ను ఆశీర్వదించు ప్రభువా అనే దానికంటే ఆయన మనల్ని ఆశీర్వదించే రీతిలో మనం మారాలిగా. ఆమె ఆమె పందిని పెంచుకున్నటువంటి వారు శుభ్రంగా దాన్ని స్నానం చేయించి ఇంట్లో పెట్టారంట. దానికి ఏమంటే ఇష్టం? మాట్లాడట్లేదు ఎవరు? ప్రవళిక ఏమంటే ఇష్టం? ఏమిష్టం దానికి? ఎంతగా అదేదో సోప్ ఉంది, ఇప్పుడు మంచి వాసన వస్తుంది. ఏంటిది అది? ఏంటిది అది? సింతాలు కాదు, మైసూర్ శాండిల్. దేవునికి స్తోత్రం. దానితో ఎంత శుభ్రంగా స్నానం చేయించినా, ఎంత మళ్ళీ వాసన వచ్చినా, ఎంత శుభ్రంగా ఉన్నా దాన్ని అది ఎక్కడికి వెళ్తుంది? మాట్లాడదు ఏంటండి, మళ్ళీ బురదలోకి వెళ్తుంది. నేను ఎందుకన్నానంటే సంవత్సరములు జరుగుతుండగా ఆయన మన జీవితాల్లో తన కార్యము నూతన పరచడం కంటే మనమే నూతనంగా ఎదుట మారిపోతే ఎంత బాగుంటుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మనం మారాలి, మనం మారిపోవాలంటే ఆయన అనుదినము మన కొరకు ఏ రీతిగా అయితే ఎదురు చూస్తూ ఉన్నాడో యెషయా గ్రంథం 65వ అధ్యాయము 2వ వచనంలో రాయబడిన మాట, ఇదిగో తమ ఆలోచనలు అనుసరించి చెడు మార్గము నడుచుకొని లోబడనొల్లని ప్రజల వైపు దినమంతయు చేతులు జాపుతాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నన్ను, నా కుటుంబాన్ని, నన్ను, నా భార్యను, ఇంకా చెప్పాలంటే ఈ కృతజ్ఞత కూడికలో ఒకవేళ దేవునికి మేము ఏమైనా అవిధేయులుగా ఉంటే గనక మరలా మేము నూతనంగా మారడానికి ప్రభు ఇచ్చిన మరొక అవకాశం ఇది. ఆమె ఆమె ఒకవేళ ఇప్పుడు నువ్వు ఆనందంగా ఉండొచ్చు, రేపటి దినాన్ని కొంచెం బలహీనత రావచ్చు, అలాగని కురుంగిపోవచ్చు. కురుంగిపోయిన నీ జీవితంలో మరలా అనేకమైనటువంటి కార్యాలు చేయగల సమర్థుడు. దేవునికి స్తోత్రం. చెప్పరేంటి? గట్టిగా హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సంవత్సరములు జరుగుతుండగా నీ కార్యము నూతన పరచము. దేవునికి స్తోత్రం.
ఇదే మాటను బట్టి దావీదు అంటాడు, ప్రభువా నాకు నూతన హృదయం నాయన. ఏ హృదయం? హిస్సోపుతో నన్ను కడుగు ప్రభువా. ఏ సోపుతో? గట్టిగా ఏ సోపు? హిస్సోపు. మనము సోపుతో మొత్తం రుద్దేస్తాం. ఉదయం ఇచ్చింది మొదలు సాయంత్రం వచ్చేంత వరకు మంచి సువాసన వచ్చేయాలని 2-3 సార్లు ఎట్టేస్తాం. ఏంటిది? ప్రబలక సోపు. రకరకాలుగా రుద్దేసుకుంటాం. ఎంత రుద్దుకున్నా కానీ ఉన్న మురికి పోతుందా? దేవుని వాక్యం అనేటువంటి సబ్బుతో మన హృదయాన్ని రాసుకుంటే మనలో ఉండేటువంటి మలినం పోతుంది, పరిశుద్ధంగా మారుస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు మా జీవితాలలో అనుగ్రహించినటువంటి మేలుని బట్టి ప్రతి సంవత్సరము ప్రతిరోజు ఆయన తన కార్యాన్ని నూతన పరుస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఆయనకు అనుకూలంగా మేమందరం బ్రతుకున్నట్లుగా, ఆయన అనుకూలంగా తన పరిచర్య జరిగించినట్లుగా, ఆయన అనుకున్నట్టుగా తన సేవను ముగించినట్లుగా, తన చిత్తానుసారముగా నేనే కాదు, నా భార్య కాదు, మా అమ్మగారు కాదు, తమ్ముడు కాదు, కుటుంబమే కాదు, సంఘమంతా కలిసి ఆయన పరిచర్యలు సాగిపోయేటట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. ఆయన అనుకున్నట్టుగా జరగలేదైనా అట్టి రీతిలో ప్రభు మనందరినీ నడిపించలాగిన మనందరం ప్రార్థన చేద్దాం. ప్రాముఖ్యంగా దేవుడు మా సతీమణి గారికి ఇచ్చినటువంటి ఈ సంవత్సరాన్ని బట్టి దేవుడిని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. పాస్టమ్ గారి కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చినట్లుగా, దేవుని యొక్క పరిచర్యలో మేమందరం కలిసి ఇంకా ముందుకు సాగునట్లుగా మన ప్రభు మాకు సహాయం చేయునుగాక. ఆమె నన్ను మాట రావట్లేదు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. మంచిది. అలాగే మా అమ్మగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా తాతయ్య గారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాం. ఇంకా మన సంఘంలో చాలామంది బలహీనలు ఉన్నారు. ప్రభు వారికి సంపూర్ణ ఆరోగ్యం ఇచ్చునుగాక. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించునుగాక. ఆమె అందరం మోకరించండి. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇంతవరకు నాయన నీ వాక్కు ద్వారా మా అందరితో మాట్లాడుతూ వచ్చారు. నాయన విన్న వాక్యాన్ని బట్టి మా జీవితంలో గొప్ప కార్యాలు జరిగించగలిగిన దేవుడు, సిద్ధపరిచినటువంటి మేలును, దాచించినటువంటి మేలును పొందుకున్న కృప మాకు అనుగ్రహించండి. నీ యందు భయభక్తులు కలిగి నీకు సాక్షి బిడ్డలుగా నీ నామము నిమిత్తము నాయన అయా ముందుకు సాగే కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ప్రాముఖ్యంగా అమ్మగారి ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాం. సంపూర్ణ ఆరోగ్యంతో నింపండి. తాతయ్య గారు నాయన అయా ఇందాక కాలంలో పడిపోయారని చెప్పారు. సంపూర్ణ ఆరోగ్యంతో మీరు నింపండి. ఎటువంటి నాయన నీకే స్తోత్రాలు ప్రభువా. గాయంలో లేకుండా మీరు కట్టమని ప్రార్థిస్తున్నాం. నాయన అక్కగారి కొరకు, తమ్ముడి గారి కొరకు ప్రార్థిస్తున్నాం. మీరే నీ కృపను తోడుగుంచండి, సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నాయన నా జీవితంలో మీరు ఇచ్చినటువంటి సగభాగం నేను నా భార్య పాస్టమ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీరు ఇచ్చిన ఈ నూతన సంవత్సరం కొరకు నీకు వందనాలు నాయన. మరొక ఆశీర్వాదాలతో మీరు నింపారు. ఇంకొని మీరు బలపరచండి, ఆశీర్వదించండి. ప్రయాణాలలో నీ కృపను తోడుగుంచండి. అయా మా ఇరువురిని మీరు ప్రేమించి ఇవ్వబోతున్న సంతానం కొరకు నీకు వందనాలు చెల్లిస్తుంది. మీరు మాత్రమే మహిమ పొందుకోమని నాయన ఈ ప్రార్థన కొడుకులో పాలు పంపులు పొందిన బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తుంది. నీ పరిచర్యలో నాయన అలుపెరగినటువంటి సేవ చేయనట్లుగా సహాయం చేయమని నీ కృపను మాకు తోడుకొంచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి పొందుకొని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దీవెన మన పరమ తండ్రి యొక్క ప్రేమయు, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము, సమాధానం ఇంతవరకు ఆయన మాటలు అంగీకరించినటువంటి విన్నటువంటి మనందరికీ సకల పరిశుద్ధులకు బలహీనలు ఉన్నవారందరినీ ప్రభు బలపరిచి, ముట్టు స్వస్థపరిచి, లేవనెత్తి తన పరిచయం అంతట్లో ప్రభు మనందరిని నమ్మకం నడిపించి వాడుకునుగాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. ఇంతవరకు ఈ ప్రార్థన కొడుకు ముగించబడింది. అందరికీ